ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదాల మధ్య నిలిచారు. ఇప్పటికే 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాట ఘటన, రాజకీయ ప్రచార అంశాలతో వార్తల్లో నిలిచిన బన్నీపై తాజాగా అస్సామీ నటి కావేరి బారువా సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తనతో షూటింగ్ అనుభవం చాలా కఠినంగా, భయంకరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. షూటింగ్‌కి ముందే 42 నిబంధనలతో కూడిన రూల్ బుక్ ఇచ్చారని, వాటిని అంగీకరిస్తేనే షూట్‌లో పాల్గొనాలని చెప్పారని తెలిపారు. హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దగ్గర కూర్చోకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు వంటి కఠిన ఆంక్షలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఒకసారి ఫోన్ చూస్తుండగా బాడీగార్డ్ వచ్చి ఫోన్ లాక్కొని గట్టిగా హెచ్చరించాడని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో బన్నీ ప్రవర్తనపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఆరోపణపై అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని, ఉద్దేశపూర్వకంగా ఇమేజ్ దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీం క్లారిఫికేషన్ తర్వాత ఈ పాడ్కాస్ట్ వీడియో డిలీట్ చేయబడినా పోడ్కాస్టర్ మాత్రం తనపై ఒత్తిడి తెచ్చారని, తన అతిథిని బెదిరించారని ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఒకవైపు బన్నీ అభిమానులకు ఆరోపణలు నిరాధారమని చెబుతుంటే, మరోవైపు విమర్శకులు మాత్రం నిజం బయటకు రావాలంటున్నారు. మొత్తం వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారి ఐకాన్ స్టార్ ఇమేజ్ చుట్టూ మళ్లీ చర్చ రేపుతుంది.